హలో మూవీ లవర్స్. ఈరోజు మన ఛానల్ టాపిక్ వచ్చి ఈ మధ్యలో మూవీ రివ్యూస్ అనేది చాలా పెయిడ్ ప్రమోషన్ లాగా మారిపోతుంది అనమాట. కొన్ని పెద్ద పెద్ద మూవీ రివ్యూ ఛానల్స్ వచ్చి డబ్బులు తీసుకొని చెప్తున్నారా లేకపోతే జెన్యున్గా చెప్తున్నారా అర్థమే కావట్లేదు. ఎందుకంటే నేనైతే చాలా 10-20 మూవీ రివ్యూస్ ఛానల్ వరకు నేనైతే అబ్జర్వ్ చేస్తున్నాను. అదేవిధంగా నేను చాలా మంచి మూవీ లవర్ను కాబట్టి హిందీ సినిమా కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ అన్ని సినిమాలు, హాలీవుడ్, బాలీవుడ్, కొరియన్ మూవీస్తో సహా నేనైతే చూస్తుంటాను. కాబట్టి నాకుండే మూవీ నాలెడ్జ్తో ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెయిడ్ ప్రమోషన్ అయితే ఫుల్గా వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ తైవ్యూ లాంటి ఛానల్స్ అయితే కొన్ని యావరేజ్ మూవీ కూడా హైప్ చేసి కొన్ని మంచి మూవీలాగా మాట్లాడుతుంది. అదేవిధంగా ఈ పూల చెక్క అనే ఈ రీసెంట్గా చాలా ట్రోల్ అవుతుంది కదా, ఆ అన్న కూడా నాకు తెలిసినంత వరకు కల్కి మూవీకి అయితే చాలా తక్కువ రేటింగ్ ఇచ్చారనమాట. 2.95 టమాటోస్ అయితే రేటింగ్ ఇచ్చారు. యాక్చువల్కి ఆది పురుష్ మూవీకి అయితే 3 రేటింగ్ ఇచ్చారు. దాంతో కంపేర్ చేసి ఇది ఆకాశానికి పాతాళలోకానికి మధ్యలో అంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ అవుతుంది. కానీ ఈ మధ్య 5.5 అంటే రేటింగ్ అంత తక్కువ ఎందుకు ఇచ్చాడు అనేది జస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్తో గొడవలు పెట్టడం అండ్ మన ఛానల్ యొక్క రీచ్ పెంచుకోవడం కోసమైతే మంచి మూవీని కూడా కొంచెం తక్కువ అయితే చేసి మాట్లాడనమాట. దానివల్ల తనకి చాలా నష్టం అయితే జరిగింది. అదేవిధంగా ఈ మధ్యలో ఒక హై మూవీ రిలీజ్ అయితే ఆ మూవీకి సంబంధించిందే ఒక 10-20 వీడియోల దాకా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానంటారు. అది అనవసరమైన విషయం వాళ్ళకి తెలుసు, కానీ నెక్స్ట్ కంటెంట్ లేదనేసి ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నారు. అది కొంచెం తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది. అదేవిధంగా మూవీ రివ్యూస్ ఛానల్స్ కూడా అడ్డు అదుపు అయితే అస్సలు లేనే లేదు. వాళ్ళకి చెప్పింది నోటికి తోచింది చెప్పుకుంటూనే ఉండాలన్నమాట. ఇది కొంచెం తగ్గించుకుంటా మూవీ కంటెంట్ని మనం ఇండియన్ మూవీని కానీ వరల్డ్ మూవీ లవర్స్ కోసం ఒక మంచి మూవీని సజెస్ట్ చేసి చాలు. మనకి ఈ మూవీకి వెళ్ళొచ్చా లేదా అంతదా చాలు. నేను లాస్ట్గా కల్కి మూవీకి వెళ్ళాను, కిల్ మూవీకి వెళ్ళాను. అదేవిధంగా నేను నెట్ఫ్లిక్స్లో చాలా మూవీస్ అయితే చూశాను. నేను లాస్ట్లో చూసిన మంచి మూవీస్ ఏమంటే రెండు మూవీలు అనమాట. కల్కి మూవీ, అదేవిధంగా కిల్ మూవీ. కల్కి మూవీ వచ్చి సైఫై జానర్ గురించి అయితే మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. అక్కడక్కడ చిన్న డ్రాబ్యాక్స్ అయితే ఉంది, బట్ నాకు తెలిసినంత ఒక మంచి మూవీ అనమాట. అండ్ కిల్ మూవీ వచ్చి పక్కా యాక్షన్ మూవీ అనమాట. మన ఇండియన్ సినిమాలో ఇలాంటి యాక్షన్ మూవీ ఎక్కడ లేదు. అంత వైలెన్స్ అనమాట. వైలెన్స్ కూడా అంటే మితిమీరిన వైలెన్స్, బ్లడ్ కంటెంట్ అంటే నిజంగా జరిగితేటువంటిది అంత రియలిస్టిక్గా చూపారు. నాకైతే ఆ మూవీ అయితే బాగా నచ్చింది. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ గురించి కూడా నేను కొంచెం డిస్కస్ అయితే చేయబోతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎందుకంటే జస్ట్ నా ఇంట్రడక్షన్ వీడియో లాగా అనుకోండి. నాకు మాట్లాడేది అంతగా రాదు. జస్ట్ నేను ఏదో పోస్ట్ చేయాలి కాబట్టి పోస్ట్ చేస్తున్నాను. ఈ యూట్యూబర్స్లో నేను కొత్త యూట్యూబర్ అనమాట. కాబట్టి దయచేసి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మూవీ కంటెంట్ మాత్రమే వస్తుంది. మూవీ కాంట్రవర్సీ గురించి మాట్లాడతాం, మూవీ కంటెంట్ గురించి మాట్లాడతాం, వెబ్ సిరీస్ గురించి ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాగా అయితే ఉంటుందన్నమాట. అండ్ సోది చెప్పను, యాక్చువల్గా రియాలిటీ ఏదో 1 or 1.5 minutes వీడియో అంతా అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట క్లిక్ చేయండి. మన ఛానల్ మూవీ మాన్స్టర్ గురువుకి అయితే తప్పకుండా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను తలుచుకుంటే చెయ్యొచ్చు, కానీ ఆ పని నేను చెయ్యనుగా.